కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రః ప్రియశ్రుతి ఘ్రాణం పాతు ముఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః. కౌసల్యానందనుడు నేత్రములను, విశ్వామిత్ర ప్రియుడు కర్ణములను, యజ్ఞరక్షకుడు జ్ఞానేంద్రియములను, సౌమిత్రివత్సలుడు ముఖమును రక్షించుగాక. శ్రీమద్ రామాయణము బాలకాండము 46-47 సర్గలు. ప్రస్తుత భాగంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు సప్తమరుత్తుల వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు. దేవతలు దానవులు గావించిన క్షీరసాగర మథనంలో అమృతం లభ్యమైంది. దుర్బుద్ధితో అమృత కలశాన్ని దైత్యులు చేజిక్కించుకున్నారు. అప్పుడు వారి మధ్య జరిగిన మహాసంగ్రామంలో ఇంద్రుడు దైత్యులను సంహరించి వేశాడు. అధికారం చేజిక్కించుకున్నాడు. తన సంతానమైన దైత్యులు హతులు కావడాన్ని దితి సహించలేకపోయింది. దితి, అదితి ఇద్దరూ కశ్యపుని భార్యలే. దితికి పుట్టిన వారు దైత్యులు, అదితి సంతానం దేవతలు. అందుచేత దితి తన భర్త మరీచి మహర్షి పుత్రుడు అయిన కశ్యప మహర్షి వద్దకు వెళ్ళి, నీ కుమారులు అదితి పుత్రులు నా బిడ్డలను వధించి వేశారని, పుత్రశోకంతో తాను కుమిలిపోతున్నానని, అందుచేత ఇంద్రుని సంహరించగలవాడు, ముల్లోకములను శాసించగలవాడు అయిన పుత్రుని నీ నుండి ప్రసాదించమని కశ్యపుని కోరుకుంది. అందుకొరకై తీవ్ర తపస్సు గావించ సంకల్పించాలని కూడా తెలియజేసింది దితి. కశ్యపుడు పుత్రశోకంలో ఉన్న ఆమెను ఓదార్చి, అట్లే అగోగాక అని పలికి, అయితే నీవు అటువంటి పుత్రుడు కలుగునంత వరకు నీ పవిత్రతను కాపాడుకొను. అలా 1000 సంవత్సరముల కాలం నీవు శుచివై ఉండగలిగితే ముల్లోకములను శాసించగల పుత్రుడు నీకు నా వలన కలగగలడు అని అభయమిచ్చి, తపస్వి తేజస్వి అయిన కశ్యపుడు ఆమె ఉదరమును తాకి పుత్రలాభం కలుగ్గాక అని పలికి తపమనరించడానికి వెళ్ళిపోయాడు. దితి కూడా భర్త మాటలకు సంతోషించి వెంటనే కుశప్లవనము అన్న క్షేత్రానికి వెళ్ళి తీవ్ర తపమనరించసాగింది. అలా ఆమె తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు ఆమె వద్దకు చేరి ఆమెకు సపర్యలు చేయసాగాడు. వినయ విధేయతలతో, ఆమె ఏడ మాతృభావంతో ఆమెకు అవసరమైన వస్తువులు సమయం ప్రకారం సమకూర్చసాగాడు. ఆమె పాదములొత్తాడు, వేవనలు వీచాడు. అలా 1000 సంవత్సరముల తపోకాలంలో 990 సంవత్సరాలు నిర్విఘ్నంగా గడిచిపోయాయి. ఇంద్రుని సేవలతో అత్యంత సంతుష్టురాలైన దితి ఇంద్రునితో, కుమారా, నాకొక శక్తివంతుడైన పుత్రుని ప్రసాదించమని కశ్యప మహర్షిని కోరాను. మహర్షి నాకు 1000 సంవత్సరముల కాలం పవిత్రతతో తపస్సు చేయవలసి ఉంటుందని నియమం విధించాడు. ముల్లోకాలను శాసించగలవాడు, నిన్ను హతమార్చగల పుత్రుడు కలగాలని నేను వరం కోరుకున్నాను. నేను తపమనరించాల్సిన కాలం ఇంకా కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉంది అని చెప్తూ దితి ఇంద్రునితో, నీ పరిచర్యలతో నేను మిక్కిలి ప్రీతి చెందాను. నీ పట్ల నాకు ఇదివరకటి వైరభావం లేదు. అందుచేత నాకు పుత్రుడు కలిగి అతడు నిన్ను జయించ సంకల్పించినప్పుడు అతడిని నేను శాంతపరిచెదను. అతడు నీ ఎడల శత్రుత్వం వీడి భ్రాతృత్వభావం కలిగి ఉండగలడు. అతడు సాధించగల ముల్లోకాధిపత్యము అతడితో పాటు నీవు అనుభవించగలవు అని తన తపస్సు యొక్క లక్ష్యాన్ని దేవేంద్రునికు తెలియజేసింది దితి. అంతలో మధ్యాహ్నకాలం అయింది. నిద్ర ముంచుకుని రావడంతో ఆమె వ్యవసాయ తూలిపోసాగింది. ఆమె శిరస్సు ముందుకు వాలి ఆమె పాదాలను తాకింది. దితి పగటిపూట నిద్రకు వశమవడం, ఆమె కేశములు ఆమె పాదాలను స్పృశించడం వల్ల ఆమె అశుచి అయిందని గ్రహించిన ఇంద్రుడు నియమభంగం జరిగిందని సంతోషించి దరహాసం చేశాడు. రామచంద్ర, పిమ్మట ఇంద్రుడు ధైర్యం వహించి ఆమె గర్భాన ప్రవేశించి గర్భస్థ శిశువును తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా చేసివేశాడు. అలా ఇంద్రుడు ముక్కలుగా చేస్తున్నప్పుడు ఆ శిశువు ఏడవసాగింది. ఇంద్రుడు నెమ్మదిగా ఆ శిశువుతో, మారుదా మారుదా ఏడవకు అని పలికి మరల దాన్ని ఛేదించాడు. దితి మెలకువ తెచ్చుకుని విషయం గ్రహించి, శిశువును చంపకు అంది. తాను తలపెట్టిన కార్యం పూర్తి కాగానే ఇంద్రుడు బయటకొచ్చాడు. ఇంద్రుడు ఆమెతో, అమ్మా, నీవు పాదములపై శరమును ఉంచుకుని నిద్రించావు కనుక అది దోషం. నీవు అశుచివయ్యావు. యుద్ధమున నన్ను చంపనున్న వాణ్ణి ఇప్పుడు నేను 7 ముక్కలు గావించాను. నన్ను క్షమించు తల్లి అని పలికాడు. దితి తన గర్భమున ఉన్న పిండము 7 ముక్కలైనందుకు మిక్కిలి దుఃఖించింది. ఆమె ఇంద్రునితో, బాలాసురుని సంహరించిన ఓ ఇంద్ర, నా అపరాధం వల్లే గర్భస్థ పిండం 7 శకలాలైంది.
ఇందులో నీ తప్పేమీ లేదు. అయితే నీచే ఖండించబడిన సప్తమూర్తులు 7 లోకములకు పాలకులుగా ఉంటారు. నా కుమారులు సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులుగా లోకమునందు సంచరిస్తూ ఉంటారు. ఒకరు బ్రహ్మలోకమునందు, ఇంకొకరు ఇంద్రలోకమునందు, మరి ఒకరు అంతరిక్షమునందు సంచరిస్తుంటారు. మిగిలిన 4 నీ ఆజ్ఞానువర్తనలై 4 దిశలందు మెలుగుతుంటారు. వారిని నీవు మరుద మరుద అనగా ఏడవకు ఏడవకు అని పలుకుటిచే వారు మరుత్తులుగా ప్రసిద్ధి చెందుతారు అని పలికింది. ఆ పలుకులను విన్న ఇంద్రుడు ఆమెకు నమస్కరించి, తల్లి, నీవు చెప్పింది తప్పక జరుగుతుంది. నీవు చెప్పిన విధంగా దివ్యరూపులే సంచరిస్తుంటారు అని తెలిపి స్వర్గమునికి వెళ్ళిపోయాడు. ఆవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము అనబడే 7 మరుత్తులను వాతస్కందములు అంటారు. ఆవహము మేఘమండలమునకు, ప్రవహము సూర్యమండలమునకు, సంవహము చంద్రమండలమునకు, ఉద్వహము నక్షత్రమండలమునకు, వివహము గ్రహమండలమునకు, పరివహము సప్తర్షి మండలమునకు, పరావహము ధ్రువమండలమునకు అధిష్టాన దేవతలయ్యారు. ఈ మండల క్రమమునే ఆంధ్రమహాభాగవతమునందు పోతనామాచ్యుడు ఈ విధంగా వర్ణించారు. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవిధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధియై. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను దానముగా పొందిన వామనుడు 1 అడుగును భూమిపై మోపి 2వ అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రింద నుంచి ఒక్కో మండలాన్ని దాటుకుంటూ ఎలా బ్రహ్మాండమంతటా నిండిపోయాడో ఒక మహాద్భుత దృశ్యంగా కండ్ల ముందు నిలిపి చూపించారు పోతన. ఓ కాకుస్థ రామ, అలా ఇంద్రుడు దితికి పరిచర్యలు చేసింది ఇక్కడే, ఈ విశాలాను ప్రదేశమునందే అన్నాడు విశ్వామిత్రుడు. విశాలుడు ఇక్ష్వాకు మహారాజు కుమారుడు, పరమ ధార్మికుడు. ఇతని పేరుతోనే విశాల నగరం ఈ ప్రాంతంలో నిర్మించబడింది. హిమచంద్రుడనేవాడు విశాలుని కుమారుడు. హిమచంద్రుని పుత్రుడు సుచంద్రుడు. ధూమ్రాసుడు సుచంద్రుని కుమారుడు. ధూమ్రాసుని తనయుడు సృంజయుడు. సృంజయుని తనయుడు సహదేవుడు. సహదేవుని పుత్రుడు కుశాసుడు. వీరి తరువాత సోమదత్తుడు, కకుస్థుడు. ఆ కకుస్థుని కుమారుడు సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పాలిస్తున్నాడు. అలా ఇక్ష్వాకు వంశక్రమాన్ని రామునికి తెలియజేశాడు మహర్షి. విశ్వామిత్రుడు నగరమునకు విచ్చేసిన సంగతి తెలుసుకుని సుమతి మహారాజు వారికి ఎదురేగి స్వాగత సత్కారాలను నిలిపాడు. ఇప్పుడు 46, 47 సర్గల్లోని శ్లోకములను వింటారు. హతేషు తేషు పుత్రేషు దితిః పరమ దుఃఖిత మారీచం కాశ్యపం రామ భర్తారం ఇదమబ్రవీత్. హతపుత్రాస్మి భగవన్ తవ పుత్రైర్మహాబలైః శక్రహంతారమిచ్ఛామి పుత్రం దీర్ఘతపోర్జితం. సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం శక్రహంతారం త్వమనుజ్ఞాతుమర్హసి. తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా ప్రత్యువాచ మహాతేజ దితిం పరమదుఃఖితాం. ఏవం భవతు భద్రం తే శుచిర్భవతపోధనే జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారమాహవే. పూర్ణే వర్షసహస్రే తు శుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్యభర్తారం మత్తస్త్వం జనయిష్యసి. ఏవముక్త్వా మహాతేజాః పాణినా సమమార్జతాం సమాలభ్య తతః స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ. గతే తస్మిన్నరశ్రేష్ఠ దితిః పరమహర్షితాః కుశప్లవనమాసాద్య తపస్తేపే సుదారుణం. తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకారః సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపదా. అగ్నిం కుశాన్ కాష్టమపః ఫలం మూలం తథైవ చ న్యవేదయత్సహస్రాక్షో యచ్ఛాన్యదపి కాంక్షితం. గాత్ర సంవాహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచారః. అథ వర్షసహస్రే తు దశోనే రఘునందన దితిః పరమసంప్రీతా సహస్రాక్షం అథాబ్రవీత్. యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా వరో వర్షసహస్రాం తే దత్తో మమ సుతం ప్రతి. తపశ్చరం త్యావర్షాణి దశ వీర్యవతాం వర
అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః తమహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్రం సహ భోక్ష్యసి విజ్వరః ఏవముక్త్వా దితిశ్చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయాపహృతా దేవి పాదౌ కృత్వాధశీర్షతః దృష్ట్వా తాం అశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం శిరస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ తస్యాః శరీర వివరం వివేశ చ పురందరః గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్ భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజ రుదంతమపి వాసవః న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాతశతశక్రో మాతుర్వచన గౌరవాత్ ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోభ్యభాషత అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే అభిందం సప్తధా దేవి తన్మే త్వం క్షంతుమర్హసి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్చత్వారింశః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 46వ సర్గము సమాప్తం. సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖిత సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయా బ్రవీత్. మమాపరాధాద్ గర్భోయం సప్తధా విఫలీకృతః నాపరాధోస్తి దేవేశ తవాత్ర బలసూదన ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే వాతస్కంధా ఇమే సప్త చరంతు దివిపుత్రక మారుత ఇతి విఖ్యాత దివ్యరూపా మమాత్మజాః. బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాపరః దివి వాయురితి ఖ్యాతః తృతీయోపి మహాయశాః. చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ సంచరిష్యంతు భద్రం తే దేవభూతా మమాత్మజాః. త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః. తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదనః. సర్వమేతత్యథోక్తం తే భవిష్యతి న సంశయః విచరిష్యంతి భద్రం తే దేవరూపాస్తవాత్మజాః. ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే జగ్మతు స్త్రిదివం రామ కృతార్థావితి న శ్రుతం. ఏష దేశః సకాకుస్థ మహేంద్రాధ్యుషితః పురా దితిం యత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచారసః. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికः అలంబుసాయాం ఉత్పన్నో విశాల ఇతి విశ్రుతః. తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీకృతా. విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరః. సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః. ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపజ్యత. సృంజయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్ కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికः. కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్ సోమదత్తస్య పుత్రస్తు కాకుస్థ ఇతి విశ్రుతః. తస్య పుత్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమాం ఆవసత్యమర ప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః. ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతః సుధార్మికాః. ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయం శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి. సుమతిస్తు మహాతేజ విశ్వామిత్రం ఉపాగతం శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్చన్మహాయశాః. పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాంధవః ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రం అథాబ్రవీత్. ధన్యోస్మ్యనుగృహీతోస్మి యస్య మే విషయం మునిః సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మయా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 47వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై
ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 47వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.